పోదాం నాయన ఇక్కడ ఉంటే మాత్రం ఇంకంతే కొట్టుకొని పోతాం గాలి కట్టే. బ్రిటిషర్సే కాదు అండమాన్ ఆక్రమించుకుంది, జపనీస్ కూడా. ఈ బంకర్లోకి సొరంగంలోకి నేను వెళ్తున్నా. కనిపిస్తుంది కదా, ఈమె ఈరోజు మా టూర్ గైడ్. ఇక్కడ చూడండి, ఇదేంద్ర నాయన ఈ విధంగా ఉంది, పెద్ద జేసీబీ ఉంది, దాని తర్వాత హైట్గా ఏదో అయితే ఉన్నాయి. అండమాన్లో అందాలు మీకు చూపించేదానికి, వేరే అందాలు కాదండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండమాన్లోనే మనం ఎత్తైన ప్రదేశానికి వచ్చాము. అండమాన్ ఎంత అందంగా ఉందో చూడండి. 20 రూపీస్ నోటు మీద కూడా ఈ ఐలాండ్ స్టాంప్ అయితే ఉంటుంది. ఈ వ్యూకి అయితే మాత్రం నేనైతే ఫిదా అయితే అయిపోయాను. అండ్ ఇక్కడ చూడండి, మీకు జపనీస్ బంకర్ అయితే ఉంది చూడండి. వెదర్ చూడండి, మొత్తం అయితే చేంజ్ అయిపోయింది కొద్దిసేపట్లోనే. మనం వైజాగ్ నుంచి అండమాన్కి వచ్చిన షిప్ అద్దండి, దూరంగా అక్కడ పార్క్ అయితే చేస్తున్నారు పోర్టు దగ్గర. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే వచ్చాం కదా. మెయిన్ ఇప్పుడు మనం అండమాన్ ఐలాండ్స్లో అయితే ఉన్నాం. నికోబార్ ఐలాండ్స్ సపరేట్గా అయితే ఉంటాయి. అండమాన్ నుంచి దాదాపు 1 డే జర్నీ అయితే ఉంటుంది నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాలి అంటే. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనం 2 ఐలాండ్స్ అయితే ఉన్నాయి దగ్గరగా. ఒకటి వచ్చేసి రాస్ ఐలాండ్, ఇంకోటి నార్త్ బే ఐలాండ్. 2 ఐలాండ్స్ దగ్గరలో అయితే ఉంటాయి. అండమాన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ నీట్నెస్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్. అంటే నీకు రోడ్డు మీద ఎటువంటి చెత్త చెదారం ఎవరు కూడా అయితే వేయట్లేదు. మొత్తం డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే వేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు మన వేట అయితే మొదలైంది. అండమాన్లో అందాలు మీకు చూపించేదానికి, వేరే అందాలు కాదండి, జస్ట్ సుందరమైన ప్రదేశ అందాలు మీకు చూపించేదానికి నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మనకేంటంటే రోస్ ఐలాండ్కి వెళ్ళేదానికి మనం కార్లో అయితే వెళ్ళలేము. బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే మనం ఒక చిన్న బుడ్డి షిప్లో వచ్చేసి మనం ఆ రోస్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి. బయట చూడండి, ఎండ అయితే మాత్రం భయంకరంగా అయితే ఉంది. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అబ్బా. యాక్చువల్గా మనం ప్రెసెంట్ వచ్చేసి పోర్ట్ బ్లేర్లో అయితే ఉన్నాం. బట్ కానీ ఇప్పుడు ఇది పోర్ట్ బ్లేర్ కాదు, శ్రీ విజయపురంగా అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. బేసిక్గా మీరు ఏంటంటే ఇండివిజువల్గా ఇక్కడ తిరగదామని వస్తే కొంచెం ఇబ్బంది అయితే పక్కాగా పడతారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వచ్చారనుకోండి, ₹1 ఎక్కువైనా కూడా మొత్తం మీకు క్యాబ్లోనే తీసుకొని పోయి అసలు ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం వాళ్ళు ఏంటంటే మనకి డీటెయిల్గా చెప్తారు. అప్పుడు ఏంటంటే మనం ఎంత దూరం వచ్చి దానికి సాటిస్ఫై చేయగలుగుతాం ఆ ప్లేస్కి. అందువల్ల నేను ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ తరపున ఈ అండమాన్ మొత్తం అయితే తిరుగుతా ఉన్నాం. సో వాళ్ళ స్క్రీన్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ అలానే వాళ్ళ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్రైస్ కూడా ఏంటంటే మీరు కొంచెం అడిగారనుకోండి, నా పేరు ఏమైనా చెప్తే మీకు డిస్కౌంట్ కూడా అయితే ఇస్తారు. ఏదైతే బోటింగ్ పాయింట్ అయితే ఉంది కదా, అక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే చేసేటట్టున్నారు. అందువల్ల చూడండి, మన క్యాబ్ పర్సన్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేటట్టు అయితే ఉన్నారు. ఫైనల్గా చూడండి, ఆ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క టూరిజం స్పాట్లో వాళ్ళ మెంబర్ని ఒకరినైతే పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ రోజు ఈ సిస్టర్ అయితే ఉంది. మొత్తం ఈ రోజు మన ట్రిప్ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మెయిన్ అసలుకి దగ్గరుండి మొత్తం అయితే చూసుకుంటున్నారు అబ్బా. ఇలా ఒకరు మొత్తం మనని కేర్ చేశారనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ అండమాన్కి వచ్చినప్పుడు కన్ఫామ్గా మీరు ఈ ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ తరపున నాలాగే ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ అయితే చేయండి. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా మన బోట్ అయితే రెడీ అయిపోయింది. మనల్ని అయితే ఇంకా పిలిచారు. మనం ఇంకా డైరెక్ట్గా ఆ ఫెర్రీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ రాస్ ఐలాండ్కి అయితే వెళ్దాం మనం. మొత్తం ఇవి ఫిషింగ్ హార్బర్, మీకు మొత్తం లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంది చూడండి. మొత్తం బోట్స్ అంతా ఇంక షెడ్కి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ ఇంకా ఇదండి కేజీల లెక్కన అమ్ముకోవడమే. షిప్పులు బొడ్డ బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే కొన్ని పని చేస్తున్నాయి. ఇదంతా పోయింది. ఇది ఈ బోట్లో వెళ్ళాలి ఇప్పుడు మనమా. ఇద్దండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ రెడ్ కలర్దో బ్లూ కలర్దో వీటిల్లో మనం వెళ్ళాలా. సర్లే నేడ ఉంది బతికింది, లేదంటే నాయన ఈ ఎండకి. అండ్ మెయిన్గా మీకు ఇక్కడ హౌసెస్ చూడండి, పైన టాప్ అంతా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. సో చాలా బాగుంది. అండ్ ఇద్దండి అక్కడ కూడా ఆ కార్నర్ మొత్తం మీకు ఈ బోట్లు అయితే ఉన్నాయి, ఆ సైడ్ అంతా. ఇంకా బోట్లోకి ఎక్కేసి మన ప్రయాణం అయితే సాగిస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం వచ్చేసి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. దీనిని రాస్ ఐలాండ్ కూడా అయితే అంటారు. చాలా మంచిగా ఉంది అబ్బా ఈ బోట్లో కూడా ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటే. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి, ఏందిరా నాయన ఈ విధంగా ఉంది. ఇది ఒక పెద్ద జేసీబీ అయితే ఉంది. దాని తర్వాత చూడండి, ఒక పైకి 2 పోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు దూరంగా చూడండి, మీకు ఒకటి షిప్ టైప్ అయితే కనిపిస్తుంది కదా, ఇది షిప్ అయితే కాదు. ఆ షిప్ రిపేర్ వర్క్స్ అన్ని మనకి ఈ స్పాట్లోనే జరిగేది. సో దాని డిజైన్ ఆ విధంగా అయితే ఉంది మనకి. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి, మీకు చాలా పెద్ద పెద్ద షిప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇదంతా ఏంటంటే మీకు పోర్ట్ ఏరియా. ఇది మనం వైజాగ్ నుంచి అండమాన్కి వచ్చిన షిప్ కూడా అద్దండి దూరంగా అయితే కనిపిస్తూ ఉంది. कैसे है सर? बस ठीक है, आप कैसे हो? ठीक है, आपका हेलीकॉप्टर का भी काम हो गया? हाँ, हेलीकॉप्टर उधर एयरपोर्ट में छोड़ना भैया. ఓకే. నార్త్ బే ఐలాండ్లో దిగిన వెంటనే చూడండి, కడుపులో చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల కోకోనట్ వాటర్ అయితే తాగుతా ఉన్నా, చాలా తీయంగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని వాటర్ యాక్టివిటీ గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఐలాండ్ కూడా చాలా బాగుంది. ప్రెజెంట్ ఏంటంటే మనకి ఎండ లేదు కాబట్టి మనకి ఈ వాటర్ క్లారిటీ అనేది అర్థం కావట్లేదు.
కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి మీకు ఈ నార్త్ బే ఐలాండ్లో. లైక్ ఎట్లా అంటే అక్కడ దూరంగా మీకు స్నార్క్లింగ్ చేస్తున్నారు, అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ గ్లాస్ బోట్ రైడ్ అయితే ఉంటుంది, దాని తర్వాత కయాకింగ్ అంటారు కదా, సో అదైతే ఉంటుంది. అండ్ అలానే ఒక చిన్న సబ్మెరైన్ అయితే ఉంటుంది, అదేందో మీకు ఎట్లా అంటే అండర్ వాటర్లో పోయినట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అది కూడా అయితే ఉంటుంది మీకు. సో ఆ వాటర్ యాక్టివిటీస్ మీరు ఇక్కడ చేసే పని అయితే చేయొచ్చు. నేను యాక్చువల్గా ఏంటంటే పారాసైలింగ్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి పారాసైలింగ్ వచ్చేసి ఇంకోటి రాస్ ఐలాండ్ అయితే ఉంటుంది. సో ఐలాండ్లో మనకైతే ఉంటుంది అది. మీరు ఎవరన్నా బాయ్స్ కానీ వస్తే మీ వైఫ్ల కోసం, పెళ్ళి అంటే వైఫ్ల కోసం లేదంటే గర్ల్ ఫ్రెండ్ల కోసం మీరు ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చు. మీరు అడగొచ్చు అన్న మీరేం చేయరా అని చెప్పి. నేను మా అమ్మ కోసం షాపింగ్ చేస్తాను, ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతా. ఇవన్నీ చూసినాయి మచ్చా, 1000 రూపాయలు అంటే మచ్చదే. ఆడ కొన్ని చూసినా ఏమన్నా తీసుకుందామని, నాకైతే ఏం నచ్చలా. సో అందువల్ల నేను ముందుకైతే వెళ్ళిపోతా ఉన్నా, ఏదైతే లైట్ హౌస్ ఉందో అక్కడికి. ఇప్పుడు మనకి ఇక్కడ పారాసైలింగ్ ఉంటుంది, ఏం లే, పడవకి ఒక పెద్ద తాడు కట్టి మనం ఎట్టా పారాషూట్లో గాలి ఎగురుతుందా ఆ విధంగా మీకు అక్కడికి వెళ్తాను కదా, చూపిస్తాను. మీ అందరూ చాలామంది తెలుసులే, గోవా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పారాసైలింగ్ అయితే చేసుంటారు. నార్త్ పాయింట్ లైట్ హౌస్ డిస్టెన్స్ 265 మీటర్స్. అమ్మ ఇది హైట్ ఎక్కాలంటే నా పని అయితే అయిపోద్ది, ఇది ఏం కాదులే, ఎక్కి వెళ్ళిపోదాం. ఈ విధంగా మనకి వే అయితే ఉంటుంది ఆ లైట్ హౌస్ వెళ్ళేదానికి. ఇది కొంచెం హైట్గా ఉంది కదా, కొంచెం ఎక్కాలంటే ఏదగా ఉంది. ప్లెయిన్గా ఎంత వే ఉన్నా మనం వెళ్ళిపోవచ్చు, కానీ హైట్గా ఒక 100 మీటర్లు ఎక్కాలంటే కూడా చాలా ఏదోగా ఉంటుంది అబ్బా. లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ పర్ పర్సన్కి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు ఏదైనా ఇంకా కెమెరా కానీ తీసుకోపోయారనుకోండి 20 రూపీస్. మీకు లైట్ హౌస్ పై దాకా కూడా వెళ్ళొచ్చు. పైకి వెళ్తే వన్స్ మనకి సముద్ర వ్యూ అంతా మొత్తం అయితే కనిపిస్తుంది. మనం పైకి కూడా వెళ్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో వే అయితే ఉంది. ఈ వేలో మనకి వెళ్తే బంకర్ అయితే ఉంటుంది, జపనీస్ బంకర్ అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇండియాలో జపనీస్ బంకర్ ఏందన్నా అని చెప్పి. ఎస్, జపనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బంకర్ కూడా అయితే పెట్టుకున్నారు. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ హైట్ ఉన్న లైట్ హౌస్ మీదకి వెళ్ళిపోదాం ఫస్ట్. ఇక్కడ చూడండి మన ఫేవరెట్ చెట్టు అయితే ఉంది, మీకు కనిపిస్తుంది కదా, నేరేడుకాయలు. ఇక్కడ చూడండి ఒక నేరేడుకాయ చెట్టు పెద్దదైతే ఉంది. శుద్ధంగా మనం అండమాన్లో నేరేడుకాయలు తిందాం, ఒకటన్నా తిందాం. ఇక్కడ అన్నీ పడిపోయి నలిగిపోయి ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫ్రెష్గా అయితే ఉంది నేరేడుకాయ, మనం తిందాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అబ్బా మన సైడ్ ఉన్నట్టే ఉంది. పులుపు ఉండదులే, ఒగురు తీపు అన్నీ మిక్సింగ్ కాంబినేషన్. పైకి చూడండి నడుచుకుంటూ అయితే వెళ్తా ఉన్నాం. నీట్గా బాగుంది, విశాలంగా పెద్దగా ఉంది. రీసౌండ్ వస్తూ ఉంది గట్టిగా మాట్లాడితే. లక్షద్వీప్లో కూడా ఒక ఐలాండ్కి వెళ్ళాం కానీ, లక్షద్వీప్లో కూడా ఒక లైట్ హౌస్కి వెళ్ళాం కానీ అది చాలా స్పేషియస్ తక్కువ. ఇది చాలా హైట్ ఉంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. सारा देश आज शोक मना रहा है। राजीव गांधी के हत्यारे अभी पकड़े। ఏంద్రా ఒరే పైకి వెళ్ళాలా? ఇద్దా నా వీడియోది జారి పడాలా, భలే ఉంటుంది. మనం అండమాన్లోనే మనం ఎత్తైన ప్రదేశానికి వచ్చాము. అబ్బా జిన్నత్, స్వర్గం, సూపర్గా అయితే ఉంది గైస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం, పైన నుంచి వ్యూ అయితే మాత్రం, లైట్ హౌస్ మీద నుంచి వ్యూ అయితే మాత్రం మొత్తం ఐలాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మెయిన్గా అక్కడ నుంచి దూరంగా చూడండి మీకు మొత్తం సముద్రం అయితే కనిపిస్తూ ఉంది. సూపర్గా అయితే ఉంది. ఈ నార్త్ బే ఐలాండ్కి వచ్చినప్పుడు పక్కాగా మనం ఈ లైట్ హౌస్ దగ్గర కూడా మంచిగా మీరు ఫొటోస్ వీడియోస్ అయితే చూడండి. పక్కాగా ఈ లైట్ హౌస్ని అయితే విజిట్ చేయండి. మచా ఆడ చూడు వర్షం పడతా ఉంది భయంకరంగా. దూరంగా చూడండి మీకు ఆడ భయంకరమైన వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. ఏదో అంటారు థండర్ స్ట్రోమా ఏదో, సో ఆ విధంగా అక్కడైతే కనిపిస్తూ ఉంది చూడండి మీకు. ఇక్కడ నుంచి చూడండి గాయస్ ఎట్లా ఉందో వ్యూ అయితే మాత్రం. అక్కడి నుంచి మనం ఇక్కడికైతే వచ్చాం, చాలా బాగుంది. ఇదేందో పైకి వెళ్ళేదానికి వే ఉంది, వెళ్దామా? మచ్చా ఇది ఊగిపోద్దాం, భయం వస్తుందిరా రే. ఇది వాళ్ళు ఓయమ్మా, ఇది మనం వెళ్ళేదానికి కాదు. ఓయమ్మా మా గుండెలు ఒకసారి దడేళ్ళు నీరా నాయన. లైట్ హౌస్ లోపల మీకు లైట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైట్ వల్లే, ఈ సూచనల వల్లే చాలా షిప్పులు ఈ పోర్టుకి, ఈ ఐలాండ్స్కి అయితే వస్తూ ఉంటాయి. ఈ లైట్ కూడా ఛార్జింగ్ అయ్యేది మొత్తం కూడా సోలార్ మీద డిపెండ్ అయితే ఉంటుంది.
ఈ ఐలాండ్కి ఇంకో స్పెషాలిటీ అయితే ఉంది. ఈ ఐలాండ్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి 20 రూపీస్ నోట్ అయితే ఉంది కదా, ఆ నోట్ మీద లెఫ్ట్ సైడ్లో మనకి స్టాంప్ టైప్లో డిజైన్ అయితే చేసి ఉంటుంది. మీరు ఒకవేళ మీ దగ్గర 20 రూపీస్ నోట్ కానీ ఉంటే ఆ నోట్తో మీరు ఒకసారి అయితే కంపేర్ చేసి అయితే చూడండి. నార్త్ బే ఐలాండ్ అని టైప్ చేసి గూగుల్లో ఆ పిక్స్ ఉంటాయి కదా అవి, దాని తర్వాత మీకు ఆ 20 రూపీస్ పెట్టుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. సో క్లారిటీగా అదే లొకేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఆ ఐలాండ్లో మనకైతే ఉన్నాం. ఆ 20 రూపీస్ నోట్లో ఈ లైట్ హౌస్ కూడా అయితే కనిపిస్తుంది అంట. బట్ కానీ అది ఏంటంటే ఆ చెట్ల మధ్యలో యాడ్ అయితే ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ లైట్ హౌస్ అయితే ఉంది కదా, ప్రజెంట్ మనం ఉన్న లైట్ హౌస్, ఇదంతా క్లారిటీగా అయితే కనిపించదు. బట్ కానీ ఈ నార్త్ బే ఐలాండ్ స్ట్రక్చర్ మాత్రం మీకు 20 రూపీస్ నోట్లో అయితే ఉంటుంది. వామ్మో, గాలి భయంకరంగా తోలుతుందిరా నాయన, వెళ్ళిపోతుందిరా నాయన. ఇక్కడ ఉంటే మాత్రం ఇంకంతే కొట్టుకొని పోతాం గాలి కట్టే. అమ్మ ఏంద్రా నాయన, బయట అంత చల్లగా ఉంది, ఏడేమో ఇంత వేడి ఉంది. జపనీస్ బంకర్ 1935, సో 30 మీటర్స్ ఉంది అంతే. 1935లో జపనీస్ బంకర్ ఇక్కడైతే ఉంది. అంటే జపనీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బంకర్లు పెట్టుకున్నారు. ఆ బంకర్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇటు చూడండి, మనం ఎలాంటి వేలో వెళ్తా ఉన్నామో ఆ బంకర్ కోసం. మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఈ స్వరంగ మార్గంలోనే జపనీస్ బంకర్ అయితే ఉండేది. ఆ రోజు బ్రిటిషర్స్తో వీళ్ళు యుద్ధం చేశారు. బ్రిటిషర్సే కాదు, అండమాన్ని ఆక్రమించుకుంది జపనీస్ కూడా. అండ్ ఆక్రమించుకొని మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి సహకారంతో మళ్ళీ మనకే ఇచ్చేశారు. బంకర్ ఎక్కడుంది ఏడా? ఓకే, ఈ బంకర్లోకి, స్వరంగంలోకి నేను వెళ్తున్నా. ఇదిగోండి ఇక్కడే ఉంది. బంకర్ లోపలికి వెళ్తా ఉన్నాను. ఈ బంకర్ లోపలికి వెళ్ళాలంటే భయం అయితే వేస్తూ ఉంది. ఏదో భయం కాదు, ఈ పాములు తేళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పి. బట్ కానీ నాయన లోపలికి వెళ్ళంగానే చూడండి ఏదో గుడ్లు అయితే కనిపిస్తున్నాయి. అవి నేను పాము గుడ్లు అయితే అనుకున్నాను. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ కానీ ఉంటే మంచిగా ఉండదు అని చెప్పి ఇంక నేను బయటకైతే వచ్చేసాను. ఇలాంటి బంకర్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్లో అండ్ అలానే నార్త్ బే ఐలాండ్లో చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి భయంకరంగా వర్షం అయితే పడతా ఉంది. కరెక్ట్గా జపనీస్ బంకర్లో నుంచి బయటకు వచ్చామో లేదో వర్షం అయితే గట్టిగా పడతా ఉంది. ఇక్కడేమో భయంకరంగా వర్షం అయితే పడతా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ దూరంగా ఐలాండ్ అయితే ఉంది కదా, అక్కడ అసలు వర్షం కూడా అయితే పడట్లే. ఇక్కడ ఏంటంటే క్లౌడ్స్ వల్లే మొత్తం డిపెండ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లౌడ్స్ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతూ ఉంటాయి. కొంతసేపు వర్షం పడద్ది, కొంతసేపు ఎండ అయితే కాసుద్ది. నార్త్ బే ఐలాండ్లోనే చూడండి తెలుగు వాళ్ళది రెస్టారెంట్ అయితే ఉంటే ఇక్కడ పెరుగన్నం, దాని తర్వాత చేప ఫ్రై అయితే ఆర్డర్ చెప్పుకున్నాం. ఈరోజు మండే కాబట్టి మనం నాన్ వెజ్ అవేమి తినాం కాబట్టి సో మనకి పెరుగన్నంతో ఇప్పుడైతే లాగిచ్చేస్తాను. బాగుందబ్బా, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. బట్ కానీ చేపే భయంకరమైన కాస్ట్ ఎక్కువ. ఇక్కడికి రాగానే చూడండి మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. భయంకరంగా వర్షం గాలి అయితే దోలుతా ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి ఒకటి మీకు ఏదో సబ్మెరీన్ టైప్ అయితే కనిపిస్తుందా. దీంట్ లోపల మీరు ట్రావెల్ అయ్యారనుకోండి, అండర్ వాటర్లో మీకు వ్యూ కూడా మంచిగా అయితే కనిపిస్తుంది. నార్త్ బే ఐలాండ్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఐలాండ్కి అయితే వెళ్తా ఉన్నాం. ఈ ఐలాండ్కి పాత పేరు వచ్చేసి రాస్ ఐలాండ్ అని కూడా అయితే అంటారు. రీసెంట్గా అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మీకు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. అరే జింకలు ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు దూరంగా జింకలు అయితే కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ చూడండి మీకు జపనీస్ బంకర్ అయితే ఉంది చూడండి, ఇక్కడ రాస్తున్నారు ఏడా అద్దండి. ఓ బాగానే ఉంది బంకర్ రాపు. సో జపనీస్ బంకర్ మొత్తం దీనికి కలర్ చేసి మంచిగా డిజైన్ అయితే చేస్తున్నారు. అండ్ లోపలికి వస్తే ఓఎమ్మ చాలా ఉంది. ఇది హిస్టారికల్ ప్లేస్. ఇది పక్కాగా మన వాళ్ళు ఎవరైనా అండమాన్కి వస్తే రోజ్ ఐలాండ్ కూడా మస్ట్ అండ్ షుడ్ పక్కాగా అయితే విజిట్ చేయాలి. అండ్ చూడండి లోపల బంకర్ ఈ విధంగా ఉంది. పోవచ్చా? మరి మొత్తం నీళ్ళతో నిండిపోయిందడా. అబ్బా స్మెల్, భయంకరమైన స్మెల్. ఇక్కడ చూడండి మీకు జింకలు కూడా అయితే ఉన్నాయి. చాలా ఫ్రెండ్లీ జింకలు ఇవి, ఎందుకంటే మనుషులకి అలవాటు అయితే పడిపోయినాయి. సో చూడండి చాలా మంది ఫొటోస్, వీడియోస్ అన్నీ అయితే తీసుకుంటా ఉన్నారు. లోపలికైతే వెళ్తున్నాను. రైట్ సైడ్లో చూడండి మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు ఎవరన్నా నడవలేని వాళ్ళు దీంట్లో ఎక్కితే మొత్తం మీకు ఐలాండ్ అయితే తిప్పైతే చూపిస్తారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫీడింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఆ జింకలకి. నేనేమైతే తీసుకురాలేదబ్బా, లేదంటే వీటికి కూడా నేను ఏదో ఒకటి అయితే వేసే ఉన్నాయి నా తరపున. అండ్ మెయిన్గా ఈ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్కి, ఈ రాస్ ఐలాండ్కి పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఒక్కోటి జింకలు వచ్చేసి వానబల్ల, దానివల్ల ఏంటంటే చలికి వణికిపోతూ ఉంది. ఇప్పుడు మీరు చూడండి ఈ ప్లేస్ అంతా మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి మనకి హిస్టారికల్ ప్లేసు. హే జింకా ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు జింకా నువ్వు? అండమాన్స్ని బేసిక్గా బ్రిటిషర్స్ అయితే పాలించేవాళ్ళు కదా. 1935లో జపనీస్ వచ్చి బ్రిటిషర్స్ని ఓడించి అండమాన్ మొత్తం అయితే క్యాప్చర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ ఐలాండ్లోనే చాలా బంకర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు జపనీస్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఈ ఐలాండ్స్ మన భారతదేశంలో కలపడం అయితే జరిగింది. 1943లో సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ మనకి మన ఫ్లాగ్ని ఇనాగ్రేషన్ కూడా అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏర్లంతా చూడండి ఇక్కడ, వామ్మో మొత్తం చూడండి పిల్లర్స్ అంతా చుట్టేసినాయి. ఈ పిల్లర్స్ పడిపోయేటివి కూడా ఈ ఏర్ల దెబ్బకి పడిపోకుండా అయితే ఉన్నాయి. మొత్తం గోడలు అయితే ఉన్నాయి కదా, ఇక్కడ పిల్లర్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ పక్కన గోడ అయితే ఉంది.
ఏర్లంతా చూడండి ఆ గోడల్ని పడిపానీయకుండా ఎట్లయితే చూడండి మొత్తం అయితే నిలబెట్టున్నాయి. ఈ ఏర్లు కానీ లేకుండా ఉంటే ఈ మర్రి ఏర్లు కన్ఫామ్గా గోడ పడిపోయి ఉండేది, ఈ పక్కన పిల్లర్లు పడిపోయి ఉండేటి. అండ్ అక్కడ కూడా అంతే సేమ్ ఒక గోడను ఆపేసి ఆ చెట్టు చూడండి ఎట్లా నిలబడిపోయిందో పైకి. బాగుందబ్బా. అక్కడ అంతే ప్రతి గోడలు ఏంటంటే ఇక్కడ ఏర్లు అయితే ఆపేసి ఉన్నాయి పన్నీకుండా. చూడండి మనం లోపలికైతే వెళ్తున్నాం. సో లోపల కూడా చూడండి మొత్తం ఈ పక్కన ఆ పక్కన మొత్తం అయితే గోడల్ని చూడండి ఆపేసి ఉన్నాయి. ఆ నైట్ టైం కానీ మీరు వస్తే ఇక్కడ చూడండి లైట్ సెటప్ కూడా వేసేవారు. ఇక్కడ మంచి డిజైన్ అయితే ఉంటుంది మీకు. వామ్మో. ఇక్కడ మనం ఒక వాటర్ యాక్టివిటీ చేసేదానికైతే వెళ్తా ఉన్నాం, పారాసైలింగ్ చేసేదానికైతే వెళ్తా ఉన్నాం. ప్రైస్ కూడా అదంతా ఏంటంటే మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్. సో మొత్తం ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ తరపునే మనకి ఏంటంటే షిప్ టికెట్స్ కానీ అన్నీ కూడా వీళ్ళైతే మనకి స్పాన్సర్ అయితే చేస్తారు. సో ఇది చూడండి మనం ఇప్పుడు పారాసైలింగ్ అయితే చేయబోతా ఉన్నాం. నా ఫస్ట్ టైం నా జీవితంలో పారాసైలింగ్ అయితే చేస్తా ఉన్నా. ఒక డిఫరెంట్ ఫీల్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మన వాళ్ళు చాలామంది పారాసైలింగ్ చేస్తుంటారు, బట్ కానీ నేనైతే మాత్రం సీలో ఫస్ట్ టైం. ఒకసారి రాజస్థాన్లో ఒకసారి పారాసైలింగ్ అయితే చేశా, దాని తర్వాత ఇప్పుడే. సో క్రేజీ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాము. చూడండి ఆల్మోస్ట్ మనం పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏదో ఒక చిన్న బోట్ అయితే వెళ్తా ఉంది. అండ్ ఇక్కడ దూరంగా చూడండి మన షిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. నాయి కాదు, వైజాగ్ నుంచి మనం ఆ షిప్లోనే వచ్చింది. దూరంగా అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇది యాక్చువల్గా ఒకప్పుడు పోర్ట్ బ్లెయిర్ పోర్ట్, ఇది ఇప్పుడు వచ్చేసి శ్రీ విజయపురం పోర్ట్కి అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా చూడండి ఎక్కడైతే స్టార్టింగ్ అయ్యాం మార్నింగ్ అక్కడికైతే వచ్చేసాము. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మాత్రం అనదర్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి గాయస్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేయబోతే